నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర గారు, బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన స్వల్ప మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో ఎంత జీతం వచ్చేవాళ్ళు అసలు ఎంత ట్యాక్స్ కట్టాలి అనే దాని గురించి మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియచేయగలరు. నిన్నైతే నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లో తను కొన్ని మార్పులు చేసింది. వాటిల్లో మనం ఇండివిజువల్ వైజ్గా వెళ్దాం. కొన్నేమో సాలరీడ్ ఎంప్లాయీస్కి ప్రపోజ్ చేసింది, కొన్నేమో షేర్ మార్కెట్ సంబంధించిన షేర్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్కి సంబంధించినవి కొన్ని ప్రపోజ్ చేసింది, బిజినెస్ పీపుల్కి సంబంధించి కొన్ని మార్పులు చేసింది, అదేవిధంగా టీడీఎస్ సంబంధించి కొన్ని మార్పులు చేసింది. సో మనం ఇప్పుడు వన్ బై వన్ వెళ్దాం. సో ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువ మంది సాలరీడ్ ఎంప్లాయీస్. సో సాలరీడ్ ఎంప్లాయీస్కి మెయిన్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనే ట్యాక్సేషన్ స్కీమ్ని అంతకుముందే తీసుకొచ్చారు. ఆ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అంతకుముందు ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే 50,000 ఉందో ఆ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి పెంచారు. ఒక 25,000 లిమిట్ పెంచారు. అదేవిధంగా అంతకుముందు ఎంప్లాయీ తను ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేస్తే ఆ అమౌంట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో డిడక్షన్ కింద వచ్చేది కాదు. దాన్ని ఇప్పుడు కొత్తగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంప్లాయీ ఎన్పిఎస్ కింద కాంట్రిబ్యూట్ చేసిన ఆ అమౌంట్ కూడా డిడక్షన్గా అలో చేస్తున్నారు. అదేవిధంగా ఆ ఎన్పిఎస్ అమౌంట్ అంతకుముందు 10% ఉండేది. 10% ఆఫ్ ది బేసిక్ ప్లస్ డిఏ. ఆ లిమిట్ని 10 నుంచి 14కి ఇంక్రీజ్ చేశారు. స్లాబ్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఆ స్లాబ్ రేట్స్ని రివైజ్ చేశారు. ఆ స్లాబ్ రేట్స్ ఎలా చేశారంటే 0 to 3 lakhs నిల్ ట్యాక్స్, 3 to 7 5%, 7 to 10 10%, 10 to 12 15%, 12 to 15 20%, అబోవ్ 15 30% అలా ఆ విధంగా స్లాబ్స్ మార్చారు. దానివల్ల లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో స్లాబ్ చేంజ్ చేయడం వల్ల ఒక్కొక్క ఎస్ఎస్సికి 17,500 పన్ను ఆదా అయింది. ఎందుకంటే స్లాబ్ రేట్స్ని ఇంక్రీజ్ చేశారు కాబట్టి. అంతకుముందు 3 నుంచి 6 లక్షలు ఉండేదాన్ని 3 నుంచి 7 లక్షలు చేశారు. దానివల్ల 17,700 అడిషనల్గా ట్యాక్స్ వాళ్ళకి సేవ్ అయింది. అదేవిధంగా అంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ ఎగ్జామ్షన్ 15,000 ఉండేది. ఆ ఫ్యామిలీ పెన్షన్ ఎగ్జామ్షన్ని 15,000 నుంచి 25,000 పెంచారు. ఈ విధంగా ఎంప్లాయీస్కి 17,500 స్లాబ్ రేట్స్ చేంజ్ చేయడం వల్ల, నెక్స్ట్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 పెంచడం, నెక్స్ట్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ కూడా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అలో చేశారు. అది ఎంప్లాయీకి సంబంధించిన చేంజెస్ నేను నిర్మలా సీతారామన్ పెట్టింది. షేర్ మార్కెట్ చేసింది. నేను మీరు చూస్తే షేర్ మార్కెట్ ప్రపోజల్ ఇచ్చింది. అది షేర్ మార్కెట్ పడిపోయింది కొంచెం. ఎందువల్ల అంటే అంతకుముందు షేర్స్ లాంగ్ టర్మ్ షేర్స్ అయితే అది ఏదైతే షేర్ని మనం 1 year హోల్డ్ చేస్తామో వాటిని లాంగ్ టర్మ్ షేర్స్ అంటారు. ఆ లాంగ్ టర్మ్ షేర్ వచ్చే క్యాపిటల్ ట్యాక్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దాని మీద కరస్పాండింగ్ ట్యాక్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. వాటి మీద ఎర్లియర్గా 10% రేట్ ఉండేది ట్యాక్స్ రేటు. వాటిని ఇప్పుడు 12.5కి పెంచింది. దానివల్ల ఏమైంది, మీకు ఆటోమేటిక్గా ఎక్కువ ట్యాక్స్ రేట్ కడతాం కాబట్టి ట్యాక్స్ ఎక్కువ పే చేయాల్సి. మార్కెట్లో ఒడిదుడుకులు కూడా నిన్న బాగా స్పష్టంగా కనిపించాయి. ఎందుకంటే 10 నుంచి 12.5 చేసింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద అప్పుడు లాస్ట్ ఇయర్ దాకా 1 lakh ఎగ్జామ్షన్ ఉంది. ఆ 1 lakh ఎగ్జామ్షన్ 1.25 lakhs ఇంక్రీజ్ చేసింది. అంటే 1,25,000 దాకా మనకి లాభం వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే షేర్స్ని మనం 1 year లోపు హోల్డ్ చేస్తాము, అంటే కొన్ని 1 year లోపే అమ్మేస్తే వాటి వల్ల వచ్చే గెయిన్స్ మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. వాటి మీద లాస్ట్ ఇయర్ దాకా 15% రేట్ ఉంది ట్యాక్స్ రేట్. అంటే వచ్చిన గెయిన్స్ మీద 15% ట్యాక్స్ కట్టాలి. బట్ నిన్న బడ్జెట్ నుంచి వాటి మీద 20% చేసింది. 15% కట్టాల్సిన ట్యాక్స్ రేట్ని 20% పెంచింది. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 15 నుంచి 20 చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 10 నుంచి 12.5 రేటు ఇంక్రీజ్ చేశారు. ఇంకా అదేవిధంగా మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉంటాయి. వాటిని మనం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మన తాతోళ్ళు ఫోర్ ఫాదర్స్ కొనుంటారు. వాటిని పిల్లలు అమ్మటం కానీ లేదా మనం 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు హోల్డ్ చేసుకుని ల్యాండ్ని బిల్డింగ్ని రేట్ వచ్చాక అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉండేవి. వాటికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది. అంటే ఆ ఇయర్లో ఉన్న రేట్కి ఈ ఇయర్లో రేట్కి మనం కాంపెన్సేట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇండెక్సేషన్ అనే బెనిఫిట్ ఉండేది. అంటే అప్పుడు ఒక 1 lakh మనం ల్యాండ్ కొని ఉంటే ఈరోజు దాని వాల్యూ 4 lakhs 3 lakhs
2 to 3 టైమ్స్ పెరిగిద్దని చెప్పేసి ఒక ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చి ఆ ట్రాన్స్ఫర్స్ మీద 20% ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విత్ రెస్పెక్ట్ టు సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు. అంటే నువ్వు ఇల్లు కానీ ల్యాండ్ కానీ 10 సంవత్సరాల క్రితం కొన్నా ఒకటే, 5 years క్రితం కొన్నా ఒకటే, 40 years క్రితం కొన్నా ఒకటే. దెర్ ఇస్ నో చేంజ్. ఆ చేంజ్ ఏదైతే ఎర్లియర్ చేంజ్ ఉందో దాన్ని ఇప్పుడు తీసేసి వాటన్నిటిని కూడా రేట్ తగ్గించేశారు. అంతకుముందు 20% రేట్ ఉంటే దాన్ని 12.5% చేశారు. 20% రేట్ని 12% రేట్ తగ్గించారు. బట్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు హోల్డింగ్ పీరియడ్. అంతకుముందు 15 years ఉంటే కొంచెం ఎక్కువ మనకు బెనిఫిట్ వచ్చేది, 20 years బ్యాక్ అసెట్ అమ్మితే కొంచెం ఎక్కువ బెనిఫిట్ వచ్చేది. బట్ అదంతా ఇండెక్సేషన్ని తీసేశారు. దానివల్ల మీకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా నేను బాగా వాలిటాలిటీ కనిపించింది, స్టాక్స్ కూడా బాగా పడ్డాయి రియాలిటీకి సంబంధించి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఈ ఇండెక్సేషన్ ఏదైతే ఉందో మన కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేయడానికి పెట్టిన ఇండెక్సేషన్ ఉందో అది ఇండెక్సేషన్ కంప్లీట్ గా వైవ్ ఆఫ్ చేశారు. అదేవిధంగా మనం బిజినెస్ చూసుకుంటే బిజినెస్ లో చిన్న చిన్న బిజినెస్ చేస్తారు. అంటే పెద్ద కంపెనీలా కాకుండా చిన్న చిన్న హోల్సేల్ ట్రేడర్స్ రోడ్డు పక్కన పెట్టుకున్న వాళ్ళు, చిన్న బిజినెస్ రన్ చేసే వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయడం కష్టం. వాళ్ళు ఎంత సేల్ అయింది, ఎంత పర్చేజ్ అయింది, ఎన్ని కొన్నాము, ఎన్ని అమ్మాము. పండ్ల వ్యాపారులు, పూల వ్యాపారులు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో చేసేవాళ్ళు. వాళ్ళు బిజినెస్ చేసి లివింగ్ వాటిని ఎంత కొన్నాము, ఎంత కమ్మాము అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయడం చిన్న చిన్న వాళ్ళకి బాగా టఫ్గా ఉండేది. ఎర్లియర్ ఏం చెప్పారంటే మీ టర్న్ ఓవర్ 2 crores అయ్యేదాకా కూడా మీరు బుక్స్ మెయింటైన్ చేయొద్దు. బుక్స్ మెయింటైన్ చేయకుండా టర్న్ ఓవర్ 2 crores ఎంత ఉందో 2 crores మీద మీరు 8% ఆఫర్ చేసి ట్యాక్స్ కడితే సరిపోయేది. ఇప్పుడు నిన్న బడ్జెట్లో మేడం గారు ఆ 2 crores కూడా ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసి 2 నుంచి 3కి లిమిట్ పెంచారు. అంటే 3 crores దాకా చిన్న చిన్న వ్యాపారులు, చిన్న చిన్న బిజినెస్లు అంటే టర్న్ ఓవర్లో ఇయర్ మొత్తం యొక్క టర్న్ ఓవర్ 3 crores దాకా కూడా వాళ్ళు ఏం బుక్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. అండ్ అదేవిధంగా వాటిని ఏది ఆడిట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సేల్స్ ఎంత అని డిక్లేర్ చేసి కరెస్పాండింగ్గా ట్యాక్స్ కట్టయితే సరిపోయింది. అది బిజినెస్ సంబంధించిన ఒక చేంజ్. నెక్స్ట్ టీడీఎస్ రేట్స్ మార్చారు. టీడీఎస్ రేట్స్ మనకి ఎక్కువ ఉండేదంటే కమిషన్, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కమిషన్ కానీ లోన్ రికవరీ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ కమిషన్ పే చేసిన. నెక్స్ట్ మనకి ప్రొడక్ట్స్ అమ్మితే వాళ్ళకి కమిషన్ ఇస్తారు, డైరెక్ట్ కమిషన్స్ అని. ఆ కమిషన్ అన్నిటి మీద కూడా అంతకుముందు 5% టీడీఎస్ రేట్ ఉండేది. ఆ 5%ని 2%గా మార్చారు. 5%ని 2%గా మార్చారు. అదేవిధంగా ఒక పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళ పార్ట్నర్స్కి ఏమైనా రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఏమైనా బోనస్ ఇచ్చినా, ఏమైనా శాలరీ ఇచ్చినా టీడీఎస్ కట్ చేసేది కాదు. టీడీఎస్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఇయర్ మొత్తమే 20,000 దాటితే 10% టీడీఎస్ కట్ చేయాలి. అలాగా పార్ట్నర్షిప్ ఫామ్ పార్ట్నర్స్కి ఏమైనా రెమ్యూనరేషన్ పే చేస్తే 10% టీడీఎస్ కట్ చేయాలని చెప్పేసి ఒకటి తెచ్చారు. నెక్స్ట్ ఇంకా చూస్తే స్టార్టప్స్ కంపెనీస్కి ఎక్కువగా ఇబ్బంది అయ్యేది ఏంజిల్ ట్యాక్స్ అని ఉండేది. ఏంజిల్ ఇన్వెస్టర్స్ వచ్చి తక్కువ రేట్లో ఉన్న కంపెనీ షేర్స్ ఎక్కువ రేట్ పెట్టుకుంటారు. సో ఆ ఏంజిల్ ట్యాక్స్ ఉండేది. ఆ ఏంజిల్ ట్యాక్స్ని కంప్లీట్గా అబాలిష్ చేశారు. దానివల్ల ఇప్పుడు స్టార్టప్స్కి చాలా బెనిఫిట్ అవుద్ది. స్టార్టప్స్ ఏదైతే ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఏంజిల్ ట్యాక్స్ అని, ఆ ఏంజిల్ ట్యాక్స్ కంప్లీట్గా అబాలిష్ చేశారు. ఒకటి స్టార్టప్స్కి మంచి అవకాశం, మంచి పెరుగుద్ది. వాళ్ళకి ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళకి నెట్ అవైలబుల్ ఫండ్స్ ఎక్కువ మిగులుతాయి. ఆ డబ్బులు వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ కోసం వాడుకోవచ్చు. ఏంజిల్ ట్యాక్స్ని రిమూవ్ చేసేసారు నిన్న. నెక్స్ట్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్, పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్, గూగుల్ కానీ ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేస్తే వాళ్ళకి రేటు 40% ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్స్ రేటు. వాళ్ళ 40% ట్యాక్స్ రేట్ అయితే ఆ 40ని 35కి తగ్గించేశారు. పెద్ద పెద్ద కంపెనీస్కు 40% ట్యాక్స్ రేట్ని 35%కి తగ్గించేశారు. ఇవన్నీ క్లుప్తంగా సామాన్యుడికి, బిజినెస్ చేసే వాళ్ళకి చేసిన ట్యాక్స్ మార్పులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.